రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అయితే తన ప్రచారాన్ని జోరు పెంచారు. ప్రస్తుతం పొన్నాడ సతీష్ కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రస్తుతం ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా సాగుతుంది? సుమారు 15 రోజుల నుంచి మేము ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఏ గ్రామం వెళ్ళినా సరే ఇవాళ జగన్ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ ప్రతి ఒక్కరికి చేరడం వల్ల, అంటే ఎక్కడా కూడా వివక్ష లేదు, అందరికీ మేము ఇవాళ ఇవ్వడం వల్ల ప్రతి గుమ్మం దగ్గర కూడా ప్రతి గడప దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆదరాభిమానాలు నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా మేము ఈ వాలంటీర్ల ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరికి మేలు చేశాం. ఎవరో ఒకరు ఇద్దరు వాళ్ళు జెండాలు పట్టుకుని వేరే పార్టీలకు తిరిగినా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమ చూపిస్తున్నారు మా మీద. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో అయితే ఒక వ్యవస్థను మార్చాలి, రాజకీయ వ్యవస్థకి వివక్ష ఉండకూడదు, ఎలక్షన్ వరకే, ఎలక్షన్ తర్వాత నాయకుడు అనేవాడు పరిపాలన చేసేవాడికి అందరూ సమానమే అని చెప్పి ఏ విధంగా అయితే పరిపాలన చేశాడో ఇవాళ అద్భుతంగా దాని రిజల్ట్ మాకు గ్రామాల్లో మేము తిరుగుతున్నప్పుడు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట వ్యతిరేకత వస్తుందేమో అని మాకు కొంత మనసులో కొంత ఉండేది. ఇవాళ అలాంటి ఎక్కడా కూడా అనుమానం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో ఇవాళ మమ్మల్ని ఆదరిస్తున్న తీరుకి ఇవాళ మేమందరూ గన్షాట్గా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో అయితే 175 అవుట్ ఆఫ్ 175 అని అంటున్నారో ఆ మాటల్లో నిజంగా వాస్తవం ఉంది. ఎందుకంటే 90% ప్రజలు ముమ్మడివరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే 90% మంది ప్రజలకు మేము సంక్షేమం ఇచ్చాం. వాళ్ళు అడగకపోయినా సరే ఇంటికి పట్టుకెళ్ళి సంక్షేమం ఇచ్చామంటే డెఫినెట్గా గతంలోకి వచ్చిన ఓట్ల కంటే ఈసారి డెఫినెట్గా అధికంగా వస్తాయి. డెఫినెట్గా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలుపొందుతామని పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. మత్స్యకార సామాజిక వర్గానికి మీరు ఏ విధంగా వాళ్ళకి కృషి చేశారు? వాళ్ళకి ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి నష్టపరిహారం కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళకి సహకారం చేశారు? ఇవాళ ప్రపంచానికి తెలుసు ఏ రకంగా ఎవరు కష్టపడితే వచ్చింది. మొన్న ఈ మధ్యన ఎక్కడో మీ ఆర్టీవీలోనే చూశాను నేను, దాట్ల బుచ్చిబాబు ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో నేనే తీసుకొచ్చానని, లేకపోతే యానం కృష్ణారావు నేను కలిసి వెళ్ళి తీసుకొచ్చాము అని చెప్పి ఆయన మాట్లాడడం చూసి చాలా హాస్యాస్పదం. అసలు అతనికి ఆగిపోయిన డబ్బు 2012లో ఏదైతే మేము ఉద్యమం చేశామో, ఉద్యమం చేసినప్పుడు ఏదైతే మేము తీసుకొచ్చిన డబ్బు 13 నెలల కాలానికి 6 నెలల కాలం నేను ముందే గతంలో ఇవ్వడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉండగా. తర్వాత 7 నెలల కాలానికి ఆగిపోతే తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించిన ₹10 తీసుకురాలేని అసమర్థులు ఇవాళ మేమే చేసాం, మేమే తీసుకొచ్చామని చెప్పి మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. నేను మీ ఇంటర్వ్యూలో చూశాను నేను అది, ఆ మాటలు నిజంగా మేము నవ్వుకున్నాం. ఓఎన్జీసీ కూడా మేమే వెళ్ళాము, మేమే చేసామని. అసలు ఓఎన్జీసీ అనేది ఎప్పుడు వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా దానికి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడడం నిజంగా అతని రాజకీయ ఆ కోణంలోనే మాట్లాడాడు తప్పితే ఎక్కడ కూడా అవగాహనతో మాట్లాడినట్లుగా నాకు అనిపించలేదు. ఇవాళ ఏదైతే 2019లో నేను గెలుపొందిన తర్వాత 2020లో ఓఎన్జీసీకి మనకి ఒప్పందం జరిగింది. 2021 నుంచి ఇవాళ అది ఆ పైప్ లైన్లు ఏదైతే నిర్మాణం స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల పాటు మనం ఏదైతే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అంటే చేసింది చెప్పుకోండి, చేయలేనిది చెప్పుకోవద్దు. నేను అనేది అది. రాజకీయాల్లో ముమ్మడివరం అంటే ఒక గౌరవమైన నియోజకవర్గం. ఇక్కడ బత్తిన సుబ్బారావు గారు, జిఎంసీ బాలయోగ్ గారు, అలాగే మన విశ్వరూప్ గారు, ఇలాగ గౌరవంగా ఎవరు ఎమ్మెల్యే అయినా సరే వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు చేసుకోము మేము. వ్యక్తిగతంగా అతను ఏకవచనంతో సతీష్ అని, అతను ఏమన్నా అన్న కొడుకు కాదు, లేకపోతే నా బామ్మర్ది కాదు. మేము ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే అవతల వ్యక్తిని గౌరవంగా బుచ్చిబాబు గారు అని అంటాం తప్పితే ఎక్కడ బుచ్చిబాబు అనో లేకపోతే ఇంకోటి మాట్లాడు. అంటే మనిషికి సంస్కారం కావాలి. కాబట్టి మీరు కూడా ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయించి ఒక ముమ్మడివరం నియోజకవర్గానికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం, రాజకీయంగా ఏ పార్టీ అయినా గెలవచ్చు, కానీ ఇక్కడ ఒక విలువలతో కూడిన రాజకీయం చేసిన మహానుభావులు చేసిన నియోజకవర్గం ఇది. ఆ విలువలను కాపాడుకోండి. నువ్వు చేసిన పనులు చెప్పుకో, అలాగే నువ్వు చేయాలనుకున్న పనులు చెప్పుకో. అంతేగాని ఎదటోడు చేసిన పనులు, ఎదటోడు ప్రజలకు మంచి చేసింది నేను చేశానని గొప్పలు చెప్పుకుంటే వినేవాడు ఎవ్వడూ లేడు. ప్రజలకు పూర్తిగా తెలుసు ఆ డబ్బు మత్స్యకారులకు ఎవరు తెచ్చారు, ఏ రకంగా తెచ్చారు, ఎంతంత ఇవాళ వాళ్ళ ప్రజలకు పంచిపెట్టామనేది ప్రజలకు తెలుసు. అంటే మల్లాడి కృష్ణారావు ఏదైనా మత్స్యకారులకి అనుకున్న స్థాయిలో మీరు ఆయన చేయలేదు కాబట్టి ఈ విధమైన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆయన ఏదైనా మిమ్మల్ని ఓడించి తీరుతానని చెప్తున్న పరిస్థితి.
ఇవాళ రాజకీయాల్లో ఎవరు ఓడించలేరు. ఇవాళ ప్రజల ఫైనల్గా అంతిమంగా డెసిషన్ మేకర్స్ ప్రజలకు నేను మంచి చేశాను, ఇవాళ నాకు భగవంతుడు తోడున్నాడు, ప్రజలు నా తోడున్నారు, నా గెలుపుని ఎవరు ఆపే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి ఇవాళ మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నామని మా ప్రత్యర్థులందరికీ కూడా ఇవాళ నేను తెలియజేస్తున్నాను. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎటువంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఉన్నటువంటి గోదావరి నదీ తీర ప్రాంతానికి కోత గురవుతుంది, అటువంటి వాటికి ఎటువంటి కృషి చేశారండి? ఇవాళ ఏదైతే మేము 2019లో ఈ ఎదురులంక గ్రామానికి రామాలయంపేట దగ్గర మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీని నెరవేర్చుకున్నాం. ఇంచుమించు 79 కోట్ల రూపాయలతో ఇవాళ మేము అక్కడ రివిట్మెంట్ వర్క్ ఏదైతే గ్రాయిన్స్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి, ఇప్పటికే పనులు ప్రారంభమైనాయి. అలాగే లంకాఫ్తానిలం గ్రామానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి సుమారు 140 కోట్లు శాంక్షన్ ఇవాళ మనం ఇవ్వడం జరిగింది. అది రేపు భవిష్యత్తులో ఆ టెండర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అది పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇవాళ ఈ పొన్నాడు సతీష్ ఏదైతే 2019లో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుండి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అందుకే ఈ స్పందన డెఫినెట్గా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని పొత్తులు చేసుకున్నా సరే ముమ్మడివరంలో గెలుపొందేది పొన్నాడు సతీషే. అలాగే పైన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పైన చూసుకుంటే దాంట్లో సుబ్రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ హయాంలో నేను చేసిన అభివృద్ధి తప్ప అభివృద్ధి ఏమి కనబడడం లేదని ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏదో నేను నా ఇంటి ముందు రోడ్డు వేసుకున్నానా, నా ఇంటి ముందు డ్రైనేజ్ కట్టుకున్నాను అనేది కాదు. అభివృద్ధి అంటే ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు, ప్రజలు ఏ రకంగా మంచి జరిగిందనేది మా అభివృద్ధి కింద మేము పరిగణలో తీసుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ అభివృద్ధిగా చేస్తున్నాం. మేము ప్రతి ఒక్క పేదవాడికి సొంతింటి కళ ఇవన్నీ నెరవేర్చుతున్నాం మేమందరం కూడా అందరికీ. అలాగే వాళ్ళకి 2 పూట్ల అన్నం పెట్టగలుగుతున్నాం ఇవాళ. అలాగే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా నిలబెట్టాం. వాళ్ళ పిల్లల్ని ఒక అద్భుతమైన స్కూల్స్లో మేము ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చదివిస్తున్నాం. వాళ్ళందరూ రేపు భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగాల్లోనూ వాళ్ళందరూ కూడా చేరడం జరుగుతుంది, వాళ్ళందరూ సంపాదించుకోవడం జరుగుతుంది. అభివృద్ధి అంటే పేదవాడిని అభివృద్ధి చేయడం తప్పితే వాళ్ళ ఇంటి ముందు రోడ్లు వేసుకోవడమో లేకపోతే ఇంటి ముందు డ్రైనేజీలు వేసుకోవడమో అభివృద్ధి అనేది కాదు. వాస్తవంగా ప్రజలందరూ ఇవాళ అభివృద్ధిని గుర్తించారు. అభివృద్ధి అంటే మాకు జరుగుతున్న అభివృద్ధి అంటే పేదవాడికి జరుగుతున్న అభివృద్ధి వాళ్ళందరూ గుర్తించారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంటే ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పైన చూసుకుంటే మనకు 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ ముమ్మడివరంలో కనబడింది. ఇప్పుడు 2024 చూసుకుంటే ద్వితీయ పోటీ కనబడుతుంది. ఈ నేపథ్యంలో జనసేనను ఓడించడమే లక్ష్యంగా మీరందరూ కూడా బరిలోకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే వైసీపీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ పరిణామాలు చూస్తుంటే పెతాని బాలకృష్ణ గారు కూడా మీరు వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఎలా చూడాలంటే పరిణామాలు? అసలు జనసేన పార్టీకి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు 21 స్థానాలకే పరిమితమయ్యారో వాస్తవంగా అయితే పార్టీని కాంగ్రెస్ మన తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేసినట్టే, ఇండైరెక్ట్గా చేసేసారు. పైకి వాళ్ళు ఏదో జనసేనని వాళ్ళు బొమ్మ చూపిస్తున్నారు తప్పితే ఎప్పుడో అది పార్టీ విలీనం అయిపోయింది. అందుకే మీరు అందరూ చూసే ఉంటారు, ఇతర పార్టీల నుంచి ఆ రోజు కండువా కప్పుకున్నవాడికి సీట్లు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పవన్ కళ్యాణ్ ఏ రోజు వెళ్ళిపోయాడు. పిఠాపురంలో కూడా 100% వంగా గీత గారికి వెళ్ళడం ఖాయం. అక్కడ మా మత్స్యకార సోదరులు ఉన్నారు, మత్స్యకార సోదరులందరూ ఏకగ్రీవంగా ఒకటే తీర్మానం చేశారు. అక్కడ వంగా గీత గారికి రేపు వచ్చే ఎన్నికలు ఏకగ్రీవంగా ఒక్కోటి కూడా పోకుండా చేయాలనేది. ఇవాళ పిఠాపురంలో కూడా మేమే గెలవబోతున్నాం. 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా పిఠాపురం కావచ్చు, అలాగే మత్స్యకారు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు. ఏదైతే నియోజకవర్గంలో గత కొన్నాళ్ళు ఏదైతే 2019 ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరిగింది. మత్స్యకారులకు కావాల్సిన నష్టపరిహారం కోసం పూర్తి స్థాయిలో కష్టపడి వాళ్ళందరూ కూడా రావాల్సిన నష్టపరిహారం ఇచ్చింది నేనే అంటూ పొన్నాడు సతీష్ మళ్ళీ 2024 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరబోతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా రాబోతున్నారంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాష్, RTV, ముమ్మడివరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.